అలాగే పట్టుకోండి నువ్వు ఒక మగాడు ఏంట్రా? ఈ సమయంలో తనను అక్కడ ఒంటరిగా వదిలొచ్చేసావు. అదే అంతే అదే అదే అంతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా ఏంటి? లాగరా లాగు. అంతే చెప్తాను. కాలు లోపల పెట్టు. గట్టిగా లాగండి. అది ఆగు ఆగు కాలు లోపల పెట్టు. చెప్తాను. అదే అది ఆగు 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 ఆగు. వాళ్ళలో విజయ ఉత్సాహం కనబడటం లేదు. ఓటమి భారంతో వెళ్ళిపోతున్నారు. నీరు టీంకు సంబంధించిన ప్రేక్షకులందరూ నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. సీనన్నా అన్న కొంచెం మెల్లగా పోనిస్తావా? త్వరగా దిగు. దిగరా దిగు. ఆల్రెడీ టైం అయిపోయింది. వచ్చా రే ఆ టై పడితే అలాగే రెండు తీసుకో. ఇంకేం లేవుగా? త్వరగా రా. రే నువ్వు పంచే తిన్నగా మనుషులు ఉన్న చోటుకి వెళ్ళి వెంటనే వాళ్ళని షూట్ చేస్తాడు. జూమ్ లెన్స్ రంజిత్ ఉన్నాడుగా, వాడు తీసుకొస్తాడు. సరే సరే రా 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 రా. స్టేజ్ దగ్గరికి వెళ్ళి డీసెంట్ గా మనం ఫోటోలు తీస్తా ఉంటాం. నేను త్వరగా వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తప్పకండి ప్లీజ్. అయ్యో విన్నేమనాలేంటో. ఇప్పుడుది ఇంకొకటి. ఈ పంచ లేకుండా తైషా తీసుకుంటే? అయ్యో అలా వద్దన్నా, ఇది పెళ్లి ఆల్బమ్ కదా, దుబాయ్కి వెళ్ళేటప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఓకేనా? అలాగా అయితే ఓకే, జిబ్బా వేసుకుంటాను. మామా మామా సారీ తిట్టకు మామా. నువ్వు వెళ్ళా శ్రీధర్ నన్ను పిలుచుకురా. వేసుకోరా, ఫాదర్ వెయిట్ చేస్తున్నారు. ఇక పైన మీరిద్దరు ఒంటరిగానే కదా ఉండాలి. మీ అబ్బాయి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాడు కదా. మాకు అందులో అంత ఇష్టమేం లేదు. చెప్పేది కరెక్టే, అందులో మాకు అసలు ఇష్టం లేదు ఫాదర్. వాడు గాని ఇలాగే ఉన్నాడంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందువల్లే మీరు కొత్త కాబట్టి చెప్తున్నాను. మన చర్చిలో కూడా ఉన్నారు చాలా మంది పనికిరాని బ్యాచ్. వాళ్ళంతా మనకన్నా తక్కువైన వాళ్ళు, ఇంట్లోకి రావడానికి అర్హత లేని వాళ్ళు. వీళ్ళే. ఆనియన్ అక్కడ ఎక్కడుంటాడు? ఆ రూమ్ లో ఉంటాడు. నేను చెప్పాను కదా వీళ్ళే. వస్తామేంటి మామయ్య? అలాగే అలాగే అలాగే. ఫాదర్ మీకు వాడు? అతను మా బాబాయ్ కొడుకు. వీడా? అవును అయినట్టే. తీసుకోండి. ఎగతాలు చేస్తున్నారా? టీషర్ట్ బాగుందిరా, మంచం బాగుంది. మా అందరినీ ఫోటో తీసి పంపిద్దాం. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు కదా. ఏమంటున్నావు? నేను వెళ్తే మిమ్మల్ని కూడా ఆస్ట్రేలియాకి తీసుకెళ్తాను కదా. అన్నయ్య మాకు ఈ ఊరే చాలు, మేమైతే రాము.
ఫోటో అదిరిపోవాలి, ఆ తర్వాత వెళ్ళాలి. రేయ్ వీళ్ళ చుట్టాలందరూ బయట వెయిట్ చేస్తున్నారా? వాళ్ళు తీసిన తర్వాత మళ్ళీ ఏంటి ఇప్పుడు? తీసుకుందరు గాని. మేము చుట్టాలే కదా. సరే టైం అవుతుంది, అందరూ బయట చేయమని చెప్పండి. ఒక కటింగ్ ఊరుకోరా, ప్రేయర్ ఉందిరా. ముందు పోజురా అలా క్లోజ్కెళ్ళు. అయ్యో ఇది వర్కౌట్ కాదన్నా. కాదు 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 అది ఈ రెండు క్లిప్పుల్లోనే ప్రాబ్లం అన్నా. కాదురా, ఈ క్లిప్ తీసి అక్కడ పెట్టు. పెడుతున్నా చూడు. సరే ఇక నేను చూసుకుంటాలే. అయితే నేను వెంటనే పాల వరకు వెళ్ళొస్తాను, వెంటనే వచ్చేస్తా. వెళ్ళరా. ఏంట్రా మావా? తను తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. నాకు వీసా వచ్చేస్తుంది. 2 వారాల్లో నేను వెళ్ళిపోవాలి. నా పెళ్లి సీడీ ఎక్కడరా? నీ పెళ్లి సీడీ అడుగుతున్నావా? రే వాడికి పెళ్లి సీడీ కావాలంటే చేస్తున్నాం కదా. నమ్మకు. రే మావా, నీ పెళ్లి మిగతా వాళ్ళకి తీసినట్టుగా సాధారణంగా తీసాను అనుకుంటున్నావా? చక్కగా చేసేవాళ్ళుగా, సినిమాలు చేసేవాళ్ళు సినిమాలాగా. చూడు, సినిమా ఏమైనా అంత తొందరగా అయిపోతుంది అనుకుంటున్నావా? నేను నీకు దీన్ని ఫైనల్ గా ఎడిట్ చేసి ఇచ్చినప్పుడు నువ్వు స్టార్ అయిపోతావురా. స్టార్ కన్ఫర్మ్, నువ్వు నోట్ చేసుకో. రే దయచేసి బయలుదేరా. 2 వారాలు ఇచ్చేయాలి. 1 వారంలో ఇస్తాను. మీరు వెళ్ళు. చూస్తే షాక్ అవుతారన్నా. లేదంటే నిన్ను చంపేస్తా. నువ్వు వెళ్ళరా. ఫ్యూచర్ సూపర్ స్టార్. అసలు వద్దు. అయ్యో రే, నువ్వు ఏం చేసి మ్యాచ్ చేస్తావురా? వాడి వర్క్ నాకు ప్రెస్టేజ్ ఇష్యూరా. నన్నే చూడకుండా అక్కడ పంచి. కంగారు పడకన్నా. గడ్డంగా అంటుకుందావే. ఎటు చూడు. ఏమైంది? ఏం లేదు. ఏంటో చెప్పు. నువ్వు గల్ఫ్లో ఏమైనా పనికి వెళ్ళొచ్చు కదా. ఎందుకు? ఇక్కడ ఏదో ఒక పని చేస్తూ నెలకి 30,000 సంపాదిస్తున్నాను. ఇంకెందుకు గల్ఫ్కి వెళ్ళాలి? ఇక్కడ సంపాదించినట్టు అక్కడ సంపాదించలేము. వెళ్ళిన వాళ్ళు చెప్పారు అక్కడ బోర్ కొడుతుందంట. అవును, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఈ పరిస్థితుల్లో నాన్న పెళ్లికి ఒప్పుకుంటారని నాకు అనిపించట్లేదు. అంటే అదేం పరిస్థితి? ఇలా చూడు, కొత్త క్రిస్టియన్లు అంటేనే నాన్నకు అస్సలు పడదు. మరి మీరంతా ఏ క్రిస్టియన్స్? మెల్లగా మాట్లాడు. మా నాన్న ఏమంటున్నారో తెలుసా? మా కుటుంబం ఇంతకుముందు కొడుంగులూరులో ఉండేది. అక్కడ గుడిలో మేము పూజారిగా ఉండేవాళ్ళం. అప్పుడే సెంతామస్ వచ్చి మాకు జ్ఞానస్థానం ఇచ్చారు. అప్పుడే మేము క్రిస్టియన్స్ అయ్యాం. అంతే. ఎందుకు నవ్వుతున్నావు? ఏమే, సెంట్ థామస్ ఇక్కడికి వచ్చినప్పుడు బౌద్ధులు జైన్లు మాత్రమే ఉన్నారు. మరి ఇంకెలాగా? ఇది నీకెవరు చెప్పారు? దానికే గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటారు. ఇంగ్లీష్ మీడియం చదివితే ఒట్టి లుక్స్ మాత్రమే ఉంటాయి, ఇలాగా వివరాలు ఉండవు. నువ్వు మాత్రం తెలివైన. అది కాదే, ఈ గల్ఫ్కి వెళ్తే కొత్త క్రిస్టియానిటీ ఏం ప్రాబ్లం లేదా? గల్ఫ్కి వెళ్ళి నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే అప్పుడు మా నాన్న నిన్నేమనరు. సూపర్. నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ముందు చదువు ముగించు, తర్వాత నేను ఇంటికి వచ్చి అడుగుతా. అప్పుడు ఒప్పుకుంటే చేసుకుంటా, లేదంటే రమ్మంటే వస్తావు కదా. మనం పారిపోదాం, కానీ ఒకసారి ట్రై చెయ్యి. మన నాన్నని ఒప్పించచ్చు కదా. అది మనం ట్రై చేద్దాంలే. ఇప్పుడు నువ్వు జ్యూస్ తాగు. అయ్యో బస్సు టైం అయింది, రా వెళ్దాం. జ్యూస్ తాగేసెళ్ళు. వద్దు, తాగేసి వెళ్ళమంటే. సిజు టైం అయింది, వస్తావా? ఇదితో వచ్చేస్తున్నా. హలో ఆన్సీ, చెప్పమ్మా. ఏంటే 2 రోజులుగా ఫోనే చేయడం లేదు? అవునా? ఇప్పుడు బిడ్డకి ఎలా ఉంది? బాగా ఆవిరి పట్టిస్తే తగ్గిపోతుంది. అని ఎక్కడున్నాడు? వాడు ఇక్కడే ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి రూమ్ లోనే ఉంటున్నాడు. వాడికేమైంది? ఏమోనే, అదేం నాకు తెలియదు. వాడికి నువ్వు ఫోన్ ఇవ్వమ్మా. ఉండిస్తాను. ఇంద్ర, ఆన్సీ మాట్లాడుతుందంట. ఏంట్రా, ఏమైంది? అదే ఏం లేదులే. ఏరా, తను కాల్ చేయలేదా? లేదు. నువ్వైనా తనకు కాల్ చేయొచ్చుగా. తను కాల్ చేసి ఒక 2 వీక్స్ ఉంటుందా? అదే తను వీసా పని మీద తిరుగుతూ ఉంటుంది, అందుకే కాల్ చేయలేదేమో. ఇంకేంటి విశేషాలు? ఇకేం లేదు, అమ్మ దగ్గర ఇస్తాను. ఆన్సీ, ఇంకేంటి విషయాలు? పాపకి ఆరోగ్యం బాలేదు, అదే రాయ్ వచ్చాడంటే రావడం లేట్ అవుతుంది అనుకుంటానమ్మా. ముందు బిడ్డకి ఆవిరి పట్టించు, త్వరగా తగ్గుతుంది.